నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూటమికి సంబంధించినటువంటి ఒక్కొక్క నేత రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేస్తున్నారని చెప్పి గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిండు సభలో ఇదే వ్యాఖ్యానించారు. అయితే గతంలో అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బోరుమని విలపించినటువంటి బొత్స సత్యనారాయణ గారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హత్యలో తన హస్తం ఉందా అని చెప్పేసి అన్న మాటలు, గతంలో బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలన్నీ కూడా ఆ వీడియోలు, పాత వీడియోలన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. అటు నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, అదేవిధంగా సవితమ్మ గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు రోజుకొకరు చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఖండించడం లేదు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ కూటమి నేతలు ఏదైతే ఆరోపణలు కాదవి వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఆ వాస్తవాలను ఖండించేంత దమ్ము ధైర్యం ఇవాళ వైసీపీ వాళ్ళలో కొరవడింది. అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతంత నిజంగా ఇది ఆరోపణలు అయితే మీరు హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఇది కంటిన్యూ అవుతుంది అని అన్నప్పుడు మామూలుగా అయితే ఈ పాటికి ఎంత రియాక్షన్ ఉండాలి? వైసీపీ వాళ్ళలో రెచ్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి 3 గంటలు మీరు అలా ఎలా అంటారు? మేము అది చేసాం, ఇది చేసాం, ఇన్ని పథకాలు ఇచ్చాం, అన్ని పథకాలు ఇచ్చాం, మేము ఎవరిని చంపాం అంటూ గింజుకోవాలిగా. మీరు అన్నట్టుగా ఏదైతే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారో, మాట్లాడిన వెంటనే బొత్స ఒక గద్గద స్వరంతో మాట్లాడేసి ఇలా అంటారా మీరు నన్ను అన్నట్టుగా. యాక్చువల్గా అన్న వీడియో కూడా తర్వాత ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం. అంతకుముందు కూడా మనకు తెలుసు. అంతేగాని అక్కడెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వెనక లేడని కూడా అనలేదు. ఆ రోజు నా మీద నిందలేయద్దని తను ఎస్కేప్ అవడానికి చూశారు తప్ప. ఎందుకంటే 2019 ఎన్నికలకి బాబాయ్ రాజకీయాలు, 24కి తల్లి అనుకుంటే తల్లి పరారు. ఇప్పుడు తండ్రి సామానులు అన్నారు కాబట్టి 29కి తను మీరు అన్నట్టుగా అక్కడ భయంతో ఆయన ఇక్కడ జగన్ ప్రస్తావన తేకుండా నా మీద నిందలు వేయకండి అన్నారు తప్ప, మీరు అన్నట్టుగా అసలు జగన్కి సంబంధం లేదు, నేను ఆ మాట ఎక్కడన్నాను ఎప్పుడన్నాను చూపించండి అని ఛాలెంజ్ చేయాల. అంటే అక్కడ వాస్తవం అర్థమవుతుంది. తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఆయన మాట్లాడారు రాజకీయాలని. సరే, చంద్రబాబు నాయుడు గారు నిండు సభలో వారు చెప్పారు, ఇలాంటివి మేము సహించము, మా హయాంలో మీకు ఏం జరిగినా కూడా ఊరుకోము అని చెప్పడం జరిగింది. అయితే అసలు ఎందుకు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అసలు హత్య రాజకీయాలు అనే మాట ఇప్పుడు పదే పదే ఎందుకు కూటమి ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానండి, పోలీసుల్లో ఇంకా అది 5%, 10%, 15% మనకు తెలియదు, కానీ ఇంకా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగతం కావచ్చు, కులపరంగా కావచ్చు, లేదు వాళ్ళు చేసిన తప్పుల పరంగా కావచ్చు, లేదు కొన్ని విషయాలకు బెండ్ అయిపోయి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఈ హత్య రాజకీయాల గురించి ఎందుకు దృష్టి పెట్టాల్సి వస్తుందంటే, నిజాయితీ ఆఫీసర్లు పక్కకుంటే ఇట్లాంటి ఈ 15%, 10% వీళ్ళు ఈ హత్య రాజకీయాల విషయంలో మొగ్గు చూపుతారా అంటే వైసీపీకి లొంగిపోతారా? సో నెక్స్ట్ ఎవరిది జరగబోతోంది? మీరు అన్నట్టుగా అసలు ఇవాళ చూస్తే అసలు పెద్ద దస్తగిరిది ఎవరు ఊహించలేదు. అంటే అసలు అది ఇంటర్నల్, అది అక్కడ ఏ రకంగానూ రాజకీయ కోణం కాదు, ఆస్తుల కోణమే. అంటే బినామీ ఆస్తుల విషయంలో జరిగిన ఒక హత్య అది, అంతే. ఇంతకీ ఏ పార్టీ మేడం దస్తగిరి? పెద్ద దస్తగిరి సార్ కరడుగట్టిన వైసీపీ అండి ఆయన. ఇప్పుడు ఇదే ప్రశ్నకు సంబంధించి గతంలో రెంటపాల టూర్కి వెళ్తున్నప్పుడు సింగైన తన కారు కింద నిమ్మకాయను తొక్కిచ్చేసారు వైఎస్ ఇచ్చేసారు. అదేవిధంగా జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి అదే సభకు సంబంధించి అతన్ని మళ్ళీ ఏదైతే జోగి రమేష్ గారి ఇంటి పర్యటనకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వైసీపీ కార్యకర్తకు సంబంధించి, అంటే సొంత కార్యకర్తలనే మీరు చేసుకుంటూ పోతూ సొంత కుటుంబ సభ్యుల్ని చేసుకుంటూ పోతుంటే నిజంగా మీరు ఎవరిని కాపాడతారు అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు మీ జగనన్న వస్తాడు, మీ జగనన్న ఉన్నాడు, నే విన్నాను, నే కన్నాను, ఏదో చెప్పాడు కదండి కథలు. సో ఆయన చూస్తాడు, నేను కాదని అంటే చూస్తాడు, చూసి వేసి వెళ్ళిపోతాడు. అర్థమైందా మీకు? అంటే మీరు అన్నారు కదా అయిన వాళ్ళనే ఇలా అయిన వాళ్ళనే వేస్తాడు ముందు.
ఓ బాబాయ్ అయిపోయాడు. విజయమ్మ గారు చావు తప్పి కన్నులు ఒట్టపోవడం అంటారు, అట్లా ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాకు ముందు 2 కొత్త టైర్లు ఊడిపోయాయి. అది ఎక్కడో ఆవిడకి దేవుడి కృప అన్నమాట, త్రుటిలో తప్పిన అది తల్లికి. సో నిజంగా అది ఆశ్చర్యమే. ఆ తర్వాత ఇప్పుడు బొత్స భయపడుతున్నారు. ఇది పక్కకు పెడితే షర్మిల విషయంలో అనిల్ కేంద్రానికి లేఖ రాశారు, కేంద్ర హోంశాఖకి. ఇది ఎక్కడైనా జరుగుతుందండి? మీరు చెప్పండి, నాకు తెలియదు. అంటే ఇంత మన చరిత్రలో ఈ 70 సంవత్సరాల 80 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రమైనా వాళ్ళ సొంత అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ, అంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళు కేంద్రానికి మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని రాసిన దాఖలాలు ఉన్నాయా? అంటే గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే నిండు అసెంబ్లీ సభలో ఒక కన్నుని ఇంకో కన్ను పొడుచుకుంటుందా అన్నట్టుగా మాట్లాడినటువంటి ఎలా పొడుచుకుంటుంది సార్? ఈ కన్నుని పొడవలేదు సార్, ఈ కన్ను ఎదురు కన్నునే పొడవగలదు. మీరు తెలివిగానే మాట్లాడాడు, మీకు అర్థం కావట్లా. అవును, అంటే ఇక్కడ ఒక కన్నుని ఇంకో కన్ను పొడుచుకుంటుందా అన్న విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, నిజంగా పొడుచుకున్న సందర్భాలు కూడా చూసేసాం కాబట్టి, దాంట్లో నిరూపితం అయ్యాయి కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపణల పైన జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఎందుకు ఖండిస్తారు? లేదంటే ఏం చెప్తారు? ఖండించారు సార్. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియదు రాష్ట్రంలో, మీరు ఎదురు చూడండి. ఇవాళ షర్మిల ఒక డేంజర్లో ఉన్నారని మనకు అర్థమవుతోంది. ఇంకో పక్క విజయమ్మ గారు, ఇంకో పక్క సునీత, ఏమో బ్రదర్ అనిల్ కూడా మనకు తెలీదు. ఇక్కడ మనకి కన్నుని ఒక కన్ను ఇంకో కన్నుని పొడవదు, కానీ నా కన్ను మీ కన్నుని పొడవచ్చు. అర్థమైందా? నా చెయ్యి మీ చేతిని వెయిట్ అయ్యచ్చు, మాకు గొడ్డలు అలవాటే కదా. అందుకని ఇవాళ వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే ఏం చెప్తారు? జరిగిన వాస్తవాలు చెప్పుకోవాలి, జరగబోయే వాస్తవాలు కూడా చెప్పాలి. అవును మేము వేస్తాము, ఏం చేస్తారు అంటాడేమో ఆవేశంలో, అన్నా అంటాడు. గతంలో మా చిన్నాయన మేము చంపుకుంటే మీకెందుకు అన్నాడు కదా. మా చిన్నాయనని ఎవరు చంపారు మా చిన్నాయనకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అన్నాడు కదా. అలాంటి పెద్ద మనిషి గబుక్కున నోరు జారి ఇలా అనేసాడు అనుకోండి, మీరు ఊరుకుంటారా? మీలాంటి వాళ్ళు వెంటనే అది వైరల్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్తుంది. అందుకని వాళ్ళు ఇప్పుడు స్పందించడానికి భయపడుతున్నారు. వాళ్ళు వేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరిని వెయిట్ చేస్తారు? అది 4 పేర్లు చెప్పాను. ఎవరి అదృష్టం ఎలా ఉందో భగవంతుడు నిర్ణయించాలి. మళ్ళీ ఈసారి కూడా వారికి తెలుసు, ఆ దేవుడికే తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి చేయిస్తాడు, చేయించేది జగన్మోహన్ రెడ్డి, చేసేది ఎవరు అనేది మీరు వేచి చూడాలి, ఎవరిని అనేది కూడా. అవును. సో చూద్దామని ఖచ్చితంగా ఇంతమంది ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది రాజకీయాలు అని చెప్పేసి అంటున్నందుకు ఎందుకని జగన్మోహన్ రెడ్డి బయటపడతలేదంటే మౌనం అర్ధాంగీకారం ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడా, లేదా సాక్ష్యాధారాలు అవన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి అందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి ఇంత పచ్చి అబద్ధం చెప్పలేక ఆగాడా, లేదా ఈసారి మళ్ళీ యూరోప్ అండ్ లండన్ టూర్ వెళ్తున్న సందర్భంగా ఇంకెవరిపైనా సరే వేటు పడబోతుందా, అందుకే మౌనంగా ఉన్నారా? సో చూద్దాం మేడం మొత్తానికి ఏం జరగబోతుందో. సో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఎవరి వైపు, లేదా కదిరి గొడ్డలా లేదంటే కత్త ఏంది అనేది మళ్ళీ చూద్దాం. గొడ్డలే కొంచెం మాకు ఫేమస్గా అనిపిస్తుంది. సో చూద్దామని ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.